నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వ నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. లింగ నిర్ధారణపై రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మునిలక్ష్మి తెలిపారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో శివ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. చిల్లకూరు మండల పరిధిలోని తుఫాన్ ముప్పుకు గురైన కడివేడు, తిమ్మనగారిపాలెం, కలవకొండ, మూమిడి, వరగలి, వేళ్లపాలెం, పల్లమాల గ్రామాల ప్రాంతాలలో మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి తుఫాను వలన గ్రామాలలో దెబ్బతిన్న నిమ్మ, మిరప, అరటి, వేరుశనగ పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. తుఫాన్ సంభవించినప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులను ప్రజలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కొన్ని గ్రామాలలో కరెంట్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఇప్పటి వరకు అధికారులెవరూ రాలేదని గ్రామస్తులు తెలిపారని, అధికారులు స్పందించి త్వరగా విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి, కార్యదర్శి నెలటూరు చిరంజీవి, నాయకులు ప్రవీణ్ రెడ్డి, దొడ్ల నాగరాజు, మోగా శంకరయ్య, వెంకటకృష్ణయ్య, కృష్ణారెడ్డి, మునిశేఖర్ గౌడ్, గుండాల లీలావతి, దాసరి శైలజ, నేలటూరు సుప్రజ, మేకల్ కుమార్, ఎస్కే జాకీర్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. చిలకూరు మండలంలో వరదకి దెబ్బతిన్నటువంటి పంటలంతా కూడా మా అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మా రైతు నాయకులు భాస్కర్ అన్న గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ సర్పంచులు వెంకటకృష్ణయ్య గారు, శంకరయ్య గారు, అలాగే రాష్ట్ర మహిళా కార్యదర్శి గారు, అలాగే నియోజకవర్గ మహిళా కార్యదర్శి గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షురాలు గారు, అలాగే మీటువంటి మా బూత్ కమిటీ కన్వీనర్లు, అలాగే స్థానిక నాయకులు ప్రవీణ్ రెడ్డి గారు, మునిశేఖర్ గారు, మా సతీష్ గారు, అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే మొట్టమొదట తిమ్మనగారిపాలెం నుంచి ఇక్కడ వరగలి వరకు అన్ని పంటలు కూడా చూస్తూ వస్తున్నాం. ముఖ్యంగా నిమ్మ రైతు బాగా దెబ్బతిన్నాడు. అలాగే మిరపనారు మొత్తం కూడా పోయింది. అట్లాగే ఇక్కడ వచ్చేటప్పటికి మొత్తం అరటి చెట్లన్నీ కూడా పడిపోయాయి. అలాగే ఒక నెల 15 రోజుల్లో అన్ని గెల్లన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఉంటే మంచి ఆదాయం వచ్చిందని వరప్రసాద్ రైతు చెప్తున్నాడు. పాపం అతను 1.5 ఎకరా వేసాడు, పేదవాడు. ఈరోజు నోటికాడుకు వచ్చినటువంటి అరటి చెట్లు, అరటి గెల్లన్నీ కూడా ఈరోజు పడిపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే నారు మొత్తం కూడా ఇంకో చెప్పాను, నారంతా కూడా పోయిందయ్యా, మేము ఎకరాకి 20 రూపాయలు ఖర్చు పెట్టాము, ఈరోజు ఆ పరిస్థితిని చెప్తున్నాడు రైతు. అలాగే చాలా దారుణంగా ఉంది. చిలకూరు మండలంలో అన్యాయంగా పంటలు మొత్తం నాశనం అయిపోయినాయి. ఆక్వాకల్చర్ దెబ్బతినింది. ఇంతవరకు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సహాయ చర్యలు చేపట్టకపోవడం నిజంగా తీవ్ర అన్యాయం అని తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి నేను చేస్తాను, మొత్తం గూడూరు కాన్స్టిట్యుయెన్సీలో 1 వారం లోపల అన్ని నష్టపరిహారాలను చెల్లిస్తామని చెప్పిన పెద్ద మనిషి ఇప్పటివరకు కూడా ఒక్క అధికారి కూడా, ఒక ఉద్యానవనం సంబంధించిన అధికారులు కానివ్వండి, అగ్రికల్చర్ సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, ఆక్వాకల్చర్ సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, అలాగే పత్తిని వరిని వేసినటువంటి అధికారులు కానివ్వండి, ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ పరిశీలించి బాధితుల దగ్గర ఎక్కడ కూడా వాళ్ళ నష్టాన్ని అంచనా వేసేటువంటి పరిస్థితులు లేకుండా పోవడం చాలా బాధాకరమైన విషయం. ఇక్కడే కాదు, గూడూరు కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి దగ్గర కూడా ఎక్కడ కూడా ఈ సహాయ చర్యలు సక్రమంగా జరగలేదని తెలియజేస్తున్నాం. అలాగే పంటల్లో ఇంతవరకు కూడా స్తంభాలు పడిపోయినాయి, అయితే పరిస్థితి లేదు పొలాల్లో. అలాగే ఇంతవరకు కూడా నీళ్ళు ఇవ్వాల, కరెంట్ వస్తే నీళ్ళు వేసుకుంటారు, ఇంకో పంట పెట్టుకుంటారు, ఆ పరిస్థితి కూడా లేదు. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నాం, మీరు మాటలు చెప్పేది ఒకటి, చేతలు చూపించేది ఒకటి. కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో కానీ గూడూరు కాన్స్టిట్యుయెన్సీలో కానీ ఎక్కడ కూడా మీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఎక్కడ కూడా జరగటం లేదు. రాష్ట్ర ప్రభుత్వంతో యూనియన్ సభ్యులు జరిపిన చర్చలు విఫలమయ్యాయని, మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గూడూరు కమిటీ కార్యదర్శి ప్రభావతి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు
పట్టణంలోని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ సిబ్బంది నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ సిబ్బంది నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గూడూరు కమిటీ కార్యదర్శి ప్రభావతి మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, తాము ఎంతో కాలంగా పోరాటాలు చేస్తున్నామని, వాటిని పరిష్కరించుకునేందుకు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సభ్యులు మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లు, హెల్పర్లు మేము 11వ తారీఖు నిరవధి చర్చల్లో పాల్గొన్నారు. చర్చల్లో మా యూనియన్ రాష్ట్ర కమిటీ పాల్గొంటే కనీసం ఒక్కటి కూడా మాకు ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోగా ఎప్పుడు కూడా మాకు ఇదే విధంగా మేము గత 77, 73 చేరిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ 11,500 జీతము పెంచి కనీసము మా ఇబ్బందులు, యాప్లు మేము ప్రతినిత్యం గర్భవతులతో, బాలింతలతో, చిన్నపిల్లలతో మేము సేవలు చేసుకుంటున్నాము. మా సేవలు కనీసం గుర్తించలేదు. ఇందు మూలంగా మేము రిటైర్మెంట్ బెనిఫిట్ 5,000 ఇవ్వాలి, 5 లక్షలు ఇవ్వాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఈ విధంగా మేము ఈ రోజు నుంచి నిరవధిక సమ్మె పాల్గొంటున్నాం. ఇది ఎన్ని రోజులైనా కావచ్చు, ఎన్ని రోజులైనా కూడా మేము సమ్మెలో పాల్గొంటామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. పట్టణ కార్యదర్శిని సురేష్ మాట్లాడుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమస్యల మీద నిన్న చర్చలు జరిగాయి. ఆ చర్చలు విఫలమైనాయి. వీళ్ళకి న్యాయమైనటువంటి హక్కుల కోసం పోరాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఇంతవరకు నెరవేర్చలేదు. రేపు అధికారంలోకి వచ్చి మళ్ళా అబద్దాలు చెప్పేది జగనన్న ప్రభుత్వం. వీళ్ళని కనీస వేతనం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 26,000 రూపాయలు కూడా ఇవ్వకుండా వీళ్ళ దగ్గర బానిసలుగా ఉద్యోగాలు చేయించుకుంటుంది. మమ్మల్ని వీళ్ళు అడిగేది ఏంటంటే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలు చేయండి, మాకు రావాల్సిన గ్రాడ్యుయేషన్, ఇతర రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు 10 లక్షల రూపాయలు ఇవ్వమని కోరుతున్నారు. లింగ నిర్ధారణపై రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మునిలక్ష్మి తెలిపారు. మంగళవారం తిరుపతి జిల్లా గూడూరు కలెక్టర్ కార్యాలయంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో మెడికల్, రెవెన్యూ, పోలీస్, ఐసీడీఎస్ శాఖల అధికారులతో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మునిలక్ష్మి మాట్లాడుతూ బాలికలు మరియు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై తరచూ మీడియాలో వార్తలు రావడం విచారకరమని పేర్కొన్నారు. లింగ నిర్ధారణ ప్రక్రియలో భాగంగా మొబైల్ స్కానింగ్ వినియోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, వాటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం మేనేజర్ బాబు నెహ్రూ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో జనరల్గా చూస్తుంటాము. వాళ్ళ దగ్గర బాలిక ఈ విధంగా జరిగింది, అట్లాంటి ఇన్సిడెంట్లు అన్నీ కూడా మనం జనరల్గా చూస్తుంటాం అన్నమాట. ఇవన్నీ కూడా మనకి బై బర్త్ లేడీని ఒక చిన్న చూపు చూడటంతో ఇలాంటివన్నీ జరుగుతుంటాయని అనిపిస్తుంది. దీంట్లో మనకి ఐసీడీఎస్ వాళ్ళు మెయిన్గా లింగ నిర్ధారణ కార్యక్రమంలో వాళ్ళకి ప్రెగ్నెంట్ అంటే గర్భవతుల జాబితా అన్నీ కూడా వాళ్ళు హెల్దీ ఫుడ్ పెట్టేదానికి, పౌష్టికాహారం ఇచ్చేదానిగా వాళ్ళు ఒక డేటా తయారు చేయడం జరుగుతుంది. ఇలాంటి గర్భిణీ స్త్రీలందరినీ కూడా వాళ్ళు కేర్ తీసుకుంటారు. కాబట్టి అందులో భాగంగానే ఇంకొంచెం డెప్త్కు పోతే వాళ్ళకి ఈ లింగ నిర్ధారణ అనే దాని గురించి బాగా ఎడ్యుకేట్ చేస్తే ఇలాంటివి చాలా వరకు ఎరాడికేట్ చేసేదానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. జనరల్ ఇప్పుడు ఇదివరకటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు ఆడపిల్లలు ఇద్దరున్నా కూడా ఆపరేషన్ చేసుకోవడం అలాంటివి జనరల్గా చూస్తున్నాము. కొద్దిగా దాని వెలాసిటీ అయితే తగ్గిందనే చెప్పచ్చు. మనం మెయిన్గా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో అయితే ఈ స్కానింగ్ సెంటర్స్లో మనం గమనిస్తూ ఉంటాం, ఒక బోర్డ్స్ పెట్టి ఇక్కడ లింగ నిర్ధారణ బయటికి అంటే
చేయబడదు అన్నట్టుగా ఒక ప్రికాషనరీ బోర్డ్స్ గవర్నమెంట్ తరఫున అయితే పెట్టున్నారు. కానీ ఇప్పుడు మన మెడికల్ వాళ్ళు చెప్పడం ఏంటంటే మొబైల్ స్కాన్స్ కూడా ఇక్కడ ఉపయోగిస్తున్నట్టుగా చెప్పారు. ఇది మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున అయితే మాకు ఎలాంటి సమాచారం అయితే ఇప్పటి వరకు లేదు. ఇందులో భాగంగానే మేము ఈ రోజు నుంచి కూడా మన రెవెన్యూ సైడ్ కూడా అందరినీ కొంచెం ప్రోయాక్టివ్గా వాళ్ళకందరికీ కూడా ఈ సమాచారాన్ని తెలియపరిచి ఇలాంటి కేసెస్ని ముందు వాళ్ళని స్కానింగ్కి రాంగ్ రూట్లోకి వెళ్ళేదానికి లేకుండా ఆడపిల్ల పుట్టినా కానీ మగపిల్లవాడి కంటే బాగా పెంచవచ్చు అనే విధంగా మన ఐసిడిఎస్ వాళ్ళ ద్వారా కూడా వాళ్ళని ప్రాపర్గా ఎడ్యుకేట్ చేసేదానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఉద్యోగులకు రావాల్సిన డబ్బులు రావడం లేదని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ గూడూరు డిపో కార్యదర్శి ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఆర్టీసీ డిపో వద్ద నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ గూడూరు డిపో కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ 2017వ సంవత్సరం నుంచి ఉద్యోగులకు రావాల్సిన జీతాల బకాయిలు ఇంకా రాలేదని, రాత్రివేళ డ్యూటీ చేసేవారికి చెల్లించే అలవెన్స్ ప్రస్తుత ప్రభుత్వం అందజేసిందని పేర్కొన్నారు. డిపోలో ఉన్న బస్సులు కాలం చెల్లిపోయాయని, తద్వారా సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు మరియు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా రాష్ట్ర పిలుపు మేరకు ఈ రోజు 2 రోజుల ధర్నా కార్యక్రమాలకు ఇచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ధర్నాలో మెయిన్ సమస్యలు 59 సమస్యల మీద ఎండీ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే వాళ్ళు కూడా ఎన్ఎంఈ వాళ్ళు ఇచ్చారంటే ఏముంటుందో ఏందో అనే భయంతో కొంచెం కొన్ని పనులు కూడా స్టార్ట్ చేశారు. మిగతా పనులు కూడా అంతే ఫాస్ట్ గా జరపాలని చెప్పేసి 2017 నుంచి రావాల్సిన అరియర్స్ జీతాలకు సంబంధించినటువన్నీ ఇప్పటివరకు ఆగిపోయి ఉన్నాయి. వాటిని ఇప్పటి వరకు చెల్లించలేదు. ఆ తర్వాత గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత నైట్ అవుట్ అలయన్స్ ఆపేశారు. ప్రతి ఒక్కరు నైట్ డ్యూటీకి వెళ్తే బయట పడుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత ఒక 30 రూపాయలు 50 రూపాయలు ఎంతో కొంత ఇస్తూ వస్తున్నారు. దాన్ని కూడా ఆపేసి పూర్తిగా అది ఇవ్వడం కూడా లేకుండా ఆపేస్తున్నారు. అదేవిధంగా పెన్షన్ కార్డుకు వచ్చినప్పుడు ఈపీఎఫ్ 95 సిపిఎస్ ఇదే ఏదనేది డిసైడ్ కావట్లా. గ్యారేజ్లో చూస్తే బళ్ళు చూస్తే ఏవి సరిగ్గా లేవు, అన్ని కిలోమీటర్లు అయిపోయి ఉన్నాయి. అయినా కానీ వాటన్నింటిని రిపేర్ చేసి పంపించాలి. బయట ఏదైనా డ్యామేజ్ అయితే గ్యారేజ్ వాళ్ళ మీద వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధానాన్ని కూడా మానుకోవాలి. ఈ విధంగా అదేవిధంగా కొత్త బస్సులు లేవు. కొత్త బస్సులు లేక పాత బస్సులతోనే కాలం వెళ్లబోస్తా ఉన్నారు. కొత్త సర్వీసులు ఏర్పాటు చేయాలి. వరద బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది అంటూ మంగళవారం తిరుపతి జిల్లా వాకాడు మండలం పరిధిలోని వాకాడు అశోక సెంటర్ వద్ద ఆందోళన చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిచాంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను కుటుంబాలను త్వరగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంటి శ్రీనివాసులు రెడ్డి, పూల చంద్రశేఖర్, నాగరాజు, దయాకర్, కేసుద్దా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పైన ఖర్చు చేశాడు. ఈ ఊరికి పోయిందో ఎక్కడ పోయిందో తెలియదు. కనీసం 5 సంవత్సరాలు అవుతా ఉంది. ఒక్క ఇల్లు కట్టించలేదు ఇప్పటిదాకా. ఒక్క ఇల్లు కట్టించలేదు ఇప్పటిదాకా. ఇది ఆయన చేసినటువంటి సేవ. మరి అంతేకాదు, బాలకృష్ణారెడ్డి ఉండేవాడు. మస్తానయ్యకి బాగా తెలుసు. ఆయన నాకు కూడా తెలుసు. ఆయన ఉన్నప్పుడు అక్కడ హరిజన హాస్టల్లో పెట్టించి స్కాలర్షిప్లు తెచ్చి పాలపిండి అన్ని తెచ్చి అందరికీ చేస్తా వచ్చాడు. ఇప్పుడు స్కాలర్షిప్లన్నీ సగం తీసేశాడు. ఇంట్లో 2 పిల్లకాయలు చదువుకుంటుంటే ఎస్సీ పిల్లకాయలు చదువుకుంటే ఒకరికి తీసేసి ఒక్కరికి ఇస్తున్నాడు. మరి ఈ విధంగా ఎస్సీలు దళితులు గొంతు కోసేశాడు రాజశేఖర రెడ్డి కుమారుడు. మరి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టింది ఇందిరాగాంధీ. ఇందిరమ్మ పెడితే దాన్ని కూడా ఆపేశాడు. మస్తానయ్య లాంటి వాళ్ళు, వాళ్ళ బిడ్డలు వాళ్ళు వీళ్ళు పోతాయి లాంటి వాళ్ళు పోయి తెచ్చుకునేవాళ్ళు. 10 సార్లు తిరిగితే 10,000, 50,000, ₹1,00,000 ఇచ్చేవాళ్ళు అప్పులు ఆ రోజుల్లో. ఈ రోజు ఏం అప్పు లేదు, సప్పు లేదు, మొత్తం కోసవతలు మారేశాడు.
మరి ఇళ్ళు లేవు, స్కాలర్షిప్లు లేవు, మరి ఫైనాన్స్ కార్పొరేషన్ లేదు. మొన్న ఒక హాస్టల్కి వెళ్ళాను కాళహస్తిలో, కాంగ్రెస్ పార్టీ కట్టించినటువంటి మరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్. 500 మంది ఉండాల్సినటువంటి హాస్టల్లో 15 మంది ఉన్నారు. 15 మంది అంటే చూస్తా ఉన్నా. జనార్దన్ రెడ్డి ఏం చేసినాడా? బ్యారేజ్ కట్టాడు, పోయినాడు. మరి ఏమీ జరగలేదు. వాకాడికి అభివృద్ధి అంటూ ఏమీ జరగలేదు. ఒట్టొట్టి మాటలు మస్తానని పిలిచి ఏమైనా మస్తానా బాగుండవని భుజం నుంచి వేయడం తప్ప ఏమీ జరగలేదు. అందుకొరకే నేను వాకాడు మండలంలో ఉన్నటువంటి దుగరాజ పట్టణ ఓడ రేవుకు 32 మంది కేంద్ర మంత్రులకు చెప్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ చేత సంతకం పెట్టించి పార్లమెంట్ లో ఆమోద ముద్ర వేసి రాష్ట్రపతి సంతకం పెట్టించాను. ఎందుకు? 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేట్టుగా. చిమ్మే ఉద్యోగాలు, తుమ్మే ఉద్యోగాలు కాదు. మరి సూటు బూటు హ్యాట్ వేసుకునేటువంటి ఉద్యోగాలు 10 లక్షలు వచ్చేదాని కొరగా దుగరాజ పట్టణ ఓడ రేవుని తెచ్చాను. ఒక వాకాడే కాదు, కోటే కాదు, బాలయపల్లె కాదు, మరి పెళ్లకూరే కాదు, చిల్లకూరేలో కాదు, చిట్టుమూరే కాదు, నాయుడుపేట, సూళ్లూరుపేట, గూడూరు ఒక పట్టణంగా అభివృద్ధి చెందేదానికి దుగరాజ పట్టణ ఓడ రేవుని తెస్తే దుర్మార్గులు, దుష్టులు, పనికి మాలినటువంటి వాళ్ళు ఈ దుగరాజ పట్టణ ఓడ రేవుని ఆపారు. కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కానివ్వండి, ఆక్వా రైతులు కానివ్వండి, చాలా ఇబ్బందులకు గురవడం జరిగింది. ఈ ప్రాంతంలో పర్యటించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇన్పుట్ సబ్సిడీని జనవరిలో ఇస్తానని చెప్పడం హాస్యాస్పదం. అదేవిధంగా నారుమళ్ళన్నీ పోయి, అదేవిధంగా పొలాల్లో ఇసుక మంటలు పెట్టి చాలా మంది ఇబ్బందులకు గురవడం జరిగింది. పాడైపోయినటువంటి పొలాల్లో రైతులకు ప్రతి ఒక్కరికి ఎకరాకు 30,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని, అదేవిధంగా రొయ్యల గుంటల రైతులకు హెక్టార్కి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలని, అదేవిధంగా ఇళ్లు కోల్పోయిన వారికి 4 లక్షల రూపాయలు వెంటనే నష్టపరిహారం అందించాలని, అదేవిధంగా పాక్షికంగా దెబ్బతిన్న వారికి 50,000 రూపాయలు, ప్రతి ఇంటికి కూడా పేదవారికి ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా 50 కేజీల బియ్యము, అదేవిధంగా నిత్యావసర సరుకులన్నీ కూడా అందించాలని, నగదు 5,000 రూపాయలు వెంటనే ఇప్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. జైహో 2వ జాతీయ సమ్మేళనం పోస్టర్లు ఆవిష్కరించిన జై భారత్ జాతీయ కార్యదర్శి కదిజ్ఞాసి లోక్నాథ్. తిరుపతి జిల్లా గూడూరులోని గాంధీ విగ్రహం దగ్గర జైహో 2వ జాతీయ సమ్మేళనం పోస్టర్ల ఆవిష్కరణ జరిగింది. మొదటగా జై భారత్ నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జై భారత్ జాతీయ కార్యదర్శి కదిజ్ఞాసి లోక్నాథ్, జై భారత్ ఎస్సీ పోరాట వేదిక రాష్ట్ర కార్యదర్శులు కదిజ్ఞాసి శ్యామ్ సుందర్, నాగరాజు, జిల్లా అధ్యక్షులు కదిజ్ఞాసి విజయ్ కుమార్లు జైహో 2వ జాతీయ సమ్మేళనం పోస్టర్లను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జై భారత్ జాతీయ కార్యదర్శి లోక్నాథ్ మాట్లాడుతూ, నెల్లూరు పట్టణ సమీపాన పెన్నా నది తీరాన పల్లిపాడు గ్రామంలో 102 సంవత్సరాల క్రితం మహాత్మాగాంధీ అమృత హస్తాలతో ప్రారంభమైన పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలో ఆష్కాఫ్ బిస్మిల్లా అమరత్వ దినమైన 2023 డిసెంబర్ 19న దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి విచ్చేస్తున్న ప్రతినిధులతో జైహో 2వ జాతీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని, జాతీయోద్యమ స్ఫూర్తితో జాతిని ఏకం చేసేందుకు, మతోన్మాదాన్ని నిర్మూలించేందుకు జాతీయ స్థాయిలో నిర్మాణమవుతున్న మహోద్యమం ఈ జైహో అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ మొహమ్మద్, ఎస్కే సలీం, రమేష్, లక్ష్మయ్య, అనిల్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీన ఇక్కడ నెల్లూరు పక్కన ఉన్నటువంటి పల్లిపాడులోని గాంధీ ఆశ్రమంలో జై భారత్ జైహో సమావేశాన్ని నిర్వహిస్తూ ఉంది. ఇది హిందూ ముస్లిం ఐక్యత గురించి, దేశ సమైక్యత సమగ్రతని కాపాడే విధంగా భారతదేశంలో హిందూ ముస్లింలంతా కూడా సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలనేటువంటిది, ఏ రకమైనటువంటి మత విద్వేషాలు
లేకుండా సోదరభావంతో ఇరు మతాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా కలిసి ఉండాలి అనేటువంటి డిమాండ్తో ఈ జైహో అనేటువంటి సంస్థ దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి రేపు 19వ తేదీన 20వ తేదీన పల్లిపాడులోని పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలో జైహో జాతీయ స్థాయి సమ్మేళనాన్ని నిర్వహించుకుంటామన్నాం. దీనికి సంబంధించి నెల్లూరు జిల్లా ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు హాజరవ్వాలని, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గర ఈరోజు జైహో జాతీయ సమ్మేళనానికి సంబంధించినటువంటి పోస్టులను ఆవిష్కరించడం చేయడం జరుగుతూ ఉంది. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో శివదర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దేవస్థానం ప్రాంగణంలో మహిళా భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. దేవస్థానంలోనికి ధ్వజస్తంభానికి ఏర్పాటు చేసిన ఆకాశ దీపం మరియు నక్షత్ర దీపాలను భక్తులు దర్శించుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హలో అన్నగారు మనుబోలు గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణం వీరశైవ ఆగమ ప్రకారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా భాగవతుడు విజయ రాఘవేంద్ర శైలజమ్మ దంపతులు, గూడూరు పెంచలయ్య జ్యోతి దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ కళ్యాణాన్ని నిర్వహించారు. कार्तिकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय श्रीवीरभद्रेश्वर स्वामी देवताभ्यो नमः।
ఆనంద దివ్యమంగళ నీరాజనం తుంగభద్రాకావే కుతామలతామ్రమణి చంద్రమాగమయోష్టమాక పూర్ణ విశాలవేత్రావతి వేగావతి భోగావతి విశోక కోశీ గండకే గోమతి వాసిష్ట ప్రహార మంజులా చిత్రకాశే సరయు సర్వభామ విశావతి బాల్మేకరదోయ పుణ్యాహం హిరణ్య బాహుదే అవోధర్మనాజనాది పుణ్యక్షేత్ర పవిత్రతే సకల గోసుకులస్వామి ముష్కరశేషాచల పుణ్యా సముష్టతే పంచస్కోటి యోజన విస్తీర్ణ భూమండల లక్ష యోజన విస్తీర్ణ జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ప్రజాపతి క్షేత్ర బీబిత పరిత పటారిష్ట కూరట కౌండుగా ఉదాశేషస్రాయ ఏకైకలోమా పురుషకమేన సర్వస్యాపతాశుమితకాలే సర్వలోకనమాసిచ్ఛితం త్రిగుణాతీతకే అగ్నిష్టోమ వాచితయతరాత్రాది సర్వకతవలిశ్చితం దశపూర్వేషాం దశపదేశానాం మత్లాజానమాయామ వైకుంఠసారుప్య సామిప్య సాయుధ్య త్రిదివస ముక్తిఫలవృత్యంతం యథాశక్తి సారాకృతవిన్యాధానం కంఠే పద్మామి సుభగే సంజీవ శరదాం అయం महांधकार पृथ्वीव्यावस्थाय वायुराकाशादे अस्मिन् महते ब्रह्माण्डकण्डयेत् मध्ये आनानक्षत्रेः श्रीकूर्मवराहदिग्गजो परेपतिस्याः अतल वितल सुदरसातल तलातल महातल पातालादिसप्तपातालश्योपरतले भुवर्लोकलोकलक्षयोजनसुताः भुवर्लोकचतुर्लोकयोजनशतस्याः सुवर्लोककोटियोजनशतस्याः महार्लोकिकोटिजनशतस्याः जनलोककोटियोजनशतस्याः तपोलोकशतकोटिविशतस्याः सत्यलोकोष्टोत्तरायान
प्रत्याहार ध्यानधारण समदुष्टंग योग निष्ठमष्टाइला क्रिया विश्वामित्र दक्षकाध्यायन कौंडिन्य गौतमन्य सबरासनवास्य वाल्मीकि सुरसौन गवर्ध्वाज सनकदनंद सनत कुमार सनत्यादि नारदादि मुख्यादि पवित्र लोकालोकाच नमते महेन्द्रमन आशिक्ति विद्या प्रयत्न सत्ताकुलासनितमतमातंगी हिरण्य शृंग मल्कावती किष्किंधा ऋषिकामादि पंचमः समुदुष्टते वलयकान्यक्षराश्री दीक्षोरा आपरिवृत्यांगवन्दकलिंग काम्बोज काश्मीर कामरूप संवीर सौराष्ट्र महाराष्ट्र मानव कात्यायनी पार्वती नित्यानंदमये शिवस्य भवदं तुर्यास्तमंगलो सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना पार्वती परमेश्वर ध्यान सावधाना रत्नालंकृत हेम निर्मितलस्कच्छ कल्याण संसेवितां सिद्धं सुज्वला राजराजदा पुरंदेश्वर नंदीश्वर वीणा परमिन्द्रो बृहस्पति नमस्ते वयदेन सोमं विपुत्रः सोमं धनस्य सोमिनमन्दात् सोमिनी न क्रोधो समाच्यमनो भवनाशुभामदे भवन्ति पुण्यानां भक्तानां श्रीसूक्तं जपे सदा पश्यन्तु देवावरे दिव्यभ्यशु विजितः रोहन्तु सर्वबीजानि उर्मद्दिशोच्चैः पद्मप्रिये पद्मिनी पद्महस्ते पद्मालये पद्मतलाये दाक्षे विश्वप्रिये विष्णुमनोनुकूले तद्वादवत्वं मैसन्निधि स्वाहा यासा पद्मासनस्था विप्लकविकले पुष्पवक्त्राय दाक्षे गम्भीरावर्तना विस्तनभरणमिता सुब्रह्मस्तोत्तर्या కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని మలుబోలు మండల పరిధిలోని బద్దెవోలు క్రాస్ రోడ్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం రాత్రి స్వామివారికి విశేషంగా అభిషేకాలు ఆకాశ దీప దర్శనం పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల చేతుల మీదుగా దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా అక్కంపేట మాజీ సర్పంచ్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో నిర్వహించారు. ఆలయ అర్చకులు ఫణీంద్ర శర్మ ఆధ్వర్యంలో వేద పండితులచే పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
योगं जपं नैव पूजां नतोऽहं सदा सर्वदा शम्तुभ्यं जरा जन्म दुःखौघ వరచిదంబర కనక సభలో నటన మాడుకరా త్రోణం నవేదాన యజ్ఞ అహం భో పథేనాం బదజే నమో నమో బభ్రజాజ వ్యాధినే నానాం బదజే నమో నమో హరి ముందు వాళ్ళు వెలిగించిన వాళ్ళు పక్కకు లేస్తే వెనకాల వాళ్ళు వెలిగిస్తారు. అందరూ ఒక్కొక్కటి వెలిగించండి. వెలిగించేసి పక్కకు లేయండి. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వ నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. లింగ నిర్ధారణపై రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మునిలక్ష్మి తెలిపారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో శివ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.